సక్సెస్ కాలేకపోయింది. యా నీలేష్ గారిది ఇందాక కట్ అయింది, ఒకసారి నీలేష్ గారితో అందరూ మాట్లాడదాం. కూడా ఓపికతో ఒక్క మాట కూడా ఎవరిని మాట్లాడలేదు. ఓటు కావాలి, ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, అదే ప్లాన్ లో ఉన్నారు తప్ప ఎవ్వరు మాట్లాడలేదు. సరే నిన్న కరెక్ట్ నటికుమార్ గారు ఒక్క నిమిషం, నటికుమార్ గారు రాజు నీలేష్ ఆడియో కట్ అయింది ఇంతకు ముందు, ఒకసారి మాట్లాడతారు. అవునండి, సరే అవునండి. నీలేష్ గారు చెప్పండి, ఇంతకు Sorry, ముందు ఇంత మాట్లాడుతున్నారు కట్ కదా. యా అవునండి, నేను అదే అనుకుంటున్నాను అండి. పర్సనల్ గా మేము ఏమనుకుంటున్నాం అంటే అల్లు అర్జున్ గారు ఏం ఫీల్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ స్థాయికి ఎదిగాను, నేను ఏం చేసినా పర్లేదు అని ఫీల్ అవుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఆయనకి ఈ జన్మ కాదు కదా, 10 జన్మలు ఎత్తినా సరే పవన్ కళ్యాణ్ స్థాయి అల్లు అర్జున్ రాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయి రావాలంటే మళ్ళీ పవన్ కళ్యాణే పుట్టాలి. సో ఇలాంటి మైండ్లెస్ సెన్స్లెస్ పని అల్లు అర్జున్ గారు చేశారని చెప్పేది నా ఫీలింగ్. ఇప్పుడు గంగోత్రి అప్పుడు మనం ఏమన్నావో అందరికి తెలుసు, ఆ మాట నేను తీసుకురాను. అక్కడ నుంచి స్టైలిష్ స్టార్ చేసాం, అక్కడ దాకా బానే ఉంది. మళ్ళీ గంగోత్రి దాకా వెళ్తానంటే ఇంకా ఆయన ఇష్టం. ఇలాంటి మైండ్లెస్ సెన్స్లెస్ పనులు చేయొద్దు. ఇప్పుడు ఇది డెమోక్రసీ, నేను ఏమైనా చేసుకోవచ్చు అంటే అది కుదరదు కదండి. ఆయన అక్కడ 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఓన్ ఫ్యామిలీ మెంబర్ 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పుడు నువ్వు సరదాగా వెళ్ళి సపోర్ట్ చేస్తానంటే మీరు విన్నారా ఆడియోలో? వారు అడగలేదు కూడా, వారు సపోర్ట్ అడగలేదు కూడా. సరదాగా తీసుకుని సరదాగా సపోర్ట్ చేస్తా అంటే జనసేనకు సరదాగా తీసుకుంటారా ఈ విషయం గురించి? అక్కడ పిఠాపురం జనాల కన్నా ఉన్న ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా ఎలాగండి? అది ఎంత నిరాశలు పడుతున్నారు ప్రజలు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిఠాపురం నుంచి చేసినందుకు. ఓన్ ఫ్యామిలీ మెంబర్ ని కష్టపడుతుంటే నువ్వు లాస్ట్ కావాలని, ఇదంతా కావాలని చేసిన ఇదే. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, టైం చూసుకోవాలి, టైమింగ్ చూసుకోవాలి. ఇది ప్రత్యర్థి మీడియాకి కొంత అవకాశం, ప్రత్యర్థులకు కొంత అవకాశం ఇచ్చినట్లుగా ఏమన్నా అనిపించింది ఆ రోజంతా కూడా ప్రసారం చేయడం కానీ, దీన్ని ఉపయోగించుకునేలా జరిగిందని మాత్రం 1 గంట ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందండి. తర్వాత జనాలంతా కూడా అర్థం చేసుకున్నారండి. దాంట్లో మీకు పిఠాపురంలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని నేను ఒక్కటే చెప్తున్నానండి, మొత్తం జనాలంతా ఈజ్ ప్లేయింగ్ ఈజ్ వైసీపీ డ్రామా అనేది అర్థమైపోయిందండి. విజయమ్మ గారి లెటర్ ని తప్పుదో పట్టించడం కోసం ఆడిన డ్రామా అని అర్థమైందండి. కనుక అందుకే పెద్దగా ఎవరు లైట్ గా తీసుకున్నారు, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు నాకు తెలిసి. ఎందుకంటే నేను గ్రౌండ్ లో ఉన్నాను కాబట్టి. సీట్ తీసుకుని సెపరేట్ గా పోటీ చేస్తే అయిపోయేదేమో అండి. అల్లు అర్జున్ గారు సెపరేట్ గా సీట్ తీసుకుని పోటీ చేసుకుంటే అయిపోయేదేమో, ఇంకా హ్యాపీగా ఉండేది. ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఇప్పుడు ఎవరు చెప్పడం కన్నా నాగబాబు గారే ట్వీట్ చేసిన దాని ట్వీట్ ఉద్దేశం కూడా కొంత అర్థం అవుతుంది కదా. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే అన్న రకంగా ట్వీట్ చేయడంలోనే కొంత అర్థం అవుతున్నట్టుంది కదా. డైరెక్ట్ గా ట్వీట్ చేశారు ఆయన. అవును, డైరెక్ట్ గా చేసి బాధ అనిపిస్తుంది కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉండి, ఒక ఇంట్లో ఉండి ఆ వ్యక్తి